దేవుడు ఒకే సమయంలో పరిపూర్ణంగా న్యాయవంతుడుగా, అలానే అపారమైన కరుణామయుడిగా ఎలా ఉండగలడు? వినడానికి ఈ రెండు గుణాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపిస్తాయి కదా? కానీ అవి ఆయన స్వభావంలో ఎంత అద్భుతంగా కలిసియున్నాయో ఈరోజు మనం లోతుగా చూద్దాం. కీర్తనల గ్రంథంలోని ఈ వాక్యం చూడండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటే దేవుని పరిపాలనకు అవే పునాది అనమాట. కాని అదే శ్వాసలో కృపాసత్యములు నీకు ముందుగా నడుచుచున్నవి అని కూడా ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. తిరుగులేని న్యాయం, అపారమైన కరుణ ఈ రెండూ ఒకే దేవునిలో ఎలా కలిసి ప్రయాణిస్తాయి? సరే, ఈ క్లిష్టమైన విషయాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. మన ప్రయాణం 5 భాగాలుగా ఉంటుంది. ముందుగా న్యాయ సింహాసనం గురించి, ఆ తర్వాత ప్రేమ వర్సెస్ చట్టం, కృపా వర్సెస్ చట్టం అనే 2 అద్భుతమైన ఉదాహరణలను చూద్దాం. అక్కడనుంచి 2 వేషధారణలు అనే అంశాన్ని పరిశీలించి, చివరికి స్వీకరించాల్సిన బహుమతి అనే పరిష్కారంతో ముగిద్దాం. మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. న్యాయ సింహాసనం. ఇక్కడ మనం దేవుని పరిపాలనకు పునాది ఏంటో చూస్తాం. ఆయన అధికారం కేవలం శక్తిమీద ఆధారపడింది కాదు, నీతి, న్యాయమనే కదలని స్తంభాలపై నిర్మించబడింది. ఇదే మన అన్వేషణకు గుండెకాయలాంటి ప్రశ్న. పరిపూర్ణంగా న్యాయం చెప్పే దేవుడు తన నీతిని కొంచెం కూడా తగ్గించుకోకుండా పాపులైన మనలాంటి వాళ్లమీద దయ, కరుణ ఎలా చూపగలడు? ఈ చిక్కుముడిని విప్పడానికే మన ఈ ప్రయత్నం. ఇప్పుడు మనం పాత నిబంధనలోని ఒక నాటకీయమైన కథలోకి వెళ్దాం. ఇది ప్రేమ వర్సెస్ చట్టం మధ్య జరిగిన సంఘర్షణను కళ్లకు కడుతుంది. ఒక రాజు తన స్నేహితుణ్ణి ఎంతగానో ప్రేమిస్తాడు, కాని మార్చులేనొక చట్టం ముందు పూర్తిగా నిస్సహాయుడైపోతాడు. ఈ కథ పర్షియా రాజు దర్యావేషుది. ఆయనకు తన నమ్మకమైన సలహాదారుడైన దానియేలంటే చాలా ఇష్టం, అపారమైన గౌరవం. కాని ఇది నచ్చని మిగతా అధికారులు అసూయతో రగిలిపోతూ ఒక కుట్ర పన్నారు. రాజుచేతి ఒక క్రూరమైన, మార్చలేని చట్టంపై సంతకం చేయించారు. వాళ్ల అసలు టార్గెట్ దానియేలే. వాళ్లు పెట్టిన చట్టమేంటంటే 30 రోజులపాటు రాజును తప్ప మరెవరిని, ఏ దేవుణ్ణీ ప్రార్థించకూడదు. ఒకవేళ మీరితే వాళ్లను తీసుకెళ్లి సింహాల గుహలో పడేయాలి. ఇది ఖచ్చితంగా దానియేలును ఇరికించడానికే వేసిన పక్కా ప్లాన్. ఎందుకంటే పర్షియా చట్టం ప్రకారం ఒకసారి ముద్ర వేసిన శాసనాన్ని రాజు కూడా మార్చలేడు. ఇక్కడే అసలు విషాదం. రాజుకి దానియేలంటే ప్రాణం. కాని చట్టం ముందు ఆయన ప్రేమ ఏమీ చెయ్యలేకపోయింది. శక్తిహీనమైపోయింది. మార్చలేని చట్టమున్నప్పుడు ప్రేమ కూడా బందీ అవుతుంది. ఇది ఈ దైవ సంకటంలో ఒక కోణం. సరే, ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన ఒక సంఘటనను చూద్దాం. కొత్త నిబంధనలో ఇక్కడ ప్రేమ ఓడిపోలేదు, కృప చట్టంపై గెలిచింది. ఇది ఈ సంకటానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మన కళ్ల ముందుంచుతుంది. ఈసారి కథ వేరే. వ్యభిచారంలో అప్పటికప్పుడే పట్టుబడిన ఒక స్త్రీ. పరిసయ్యులు ఆమెను యేసు దగ్గరకు లాక్కొచ్చారు. వాళ్ల ఉద్దేశ్యం న్యాయం చేయడం కాదు, దేవుని పవిత్ర ధర్మశాస్త్రాన్నే ఆయుధంగా వాడి యేసును ఇరికించడం. వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి ఎంత తెలివైందో. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి వారిని రాళ్లతో కొట్టాలి, మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. ఇప్పుడాయన కొట్టండి అంటే రోమా చట్టానికి వ్యతిరేకం, వదిలేయండి అంటే దేవుడి చట్టానికి వ్యతిరేకం. అటూ నుయ్యి ఇటూ గొయ్యి అన్నమాట. కాని యేసు చేసిన పని అద్భుతం. ఆయన చట్టాన్ని తీసిపారేలేదు, కాని దానికంటే గొప్పదైన కృపను పరిచయం చేశాడు. దర్యావేషు రాజు ప్రేమ చట్టం ముందు నిస్సహాయమైతే, ఇక్కడ యేసు కృప ముందు చట్టమే నిస్సహాయమైంది. ఈ 2 కథల మధ్య తేడాను ఒక్కసారి స్పష్టంగా చూద్దాం. ఈ పోలికలోనే దేవుడు ఈ సంకటాన్ని ఎంత జ్ఞానంతో పరిష్కరించాడో మనకర్థమవుతోంది. ఒకవైపు దుష్ట చట్టం, మరోవైపు పవిత్ర చట్టం. ఒకవైపు దైవభక్తిపరుడైన నిందితుడు, మరోవైపు అపరాధి అయిన నిందితురాలు. ఒకచోట ప్రేమ శక్తిహీనమైతే, మరోచోట చట్టమే శక్తిహీనమైంది. ఈ వ్యత్యాసం చాలా లోతైనది. సరే, ఈ కథలు మనకు ఒక చిత్రాన్నిచ్చాయి. ఇప్పుడు వాటి వెనుకున్న ఆధ్యాత్మిక సూత్రమేంటో లోతుగా చూద్దాం. అసలు దేవుడు న్యాయాన్ని ఎలా చూస్తాడో ఇప్పుడు పరిశీలిద్దాం. సామెతల గ్రంథంలోని ఈ మాటలు మనల్ని కదిలించేస్తాయి. దుష్టుని నీతిమంతునిగా ఎంచువాడును, నీతిమంతుని దుష్టునిగా ఎంచువాడును యెహోవాకు హేయులు.
అంటే ఈ రెండు పనులు చేసేవాళ్లు దేవునికి అస్సలు నచ్చరని అర్థం. ఇది నీతి విషయంలో మనం చేసే రెండు పెద్ద తప్పులను చూపిస్తుంది. హేయమైన క్రియ అంటే దేవునికి ఎంత అసహ్యకరమైనదో అర్థం చేసుకోవాలంటే ఒక వ్యాఖ్యానం ఇలా చెప్తుంది. ఊహించుకోండి, మీరొక చిన్న గదిలో ఉన్నారు. అక్కడ చచ్చిపోయిన ఎలుక వాసన వస్తోంది. ఎంత అసహ్యంగా ఉంటుంది! దేవుని దృష్టిలో నీతిని తలక్రిందులుగా చేయటం అంత అసహ్యకరమైన పని అన్నమాట. ఆ సామెత రెండు రకాల వేషధారణలను బయటపెడుతుంది. మొదటిది దుష్టుణ్ణి నీతిమంతునిగా ఎంచడం. దీనినే మనం స్వీయ నీతి అంటాం. అంటే మనం పాపులమైనప్పటికీ మన క్రియల ద్వారా మనల్ని మనం నీతిమంతులుగా సమర్థించుకోవడానికి ప్రయత్నించడం. రెండవది నీతిమంతుణ్ణి ఖండించడం. దీన్ని స్వీయ ఖండన అనవచ్చు. అంటే క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినా లేదు నేను పాపినే అని మనల్ని మనం ఖండించుకోవడం. ఈ రెండూ దేవుడికి అస్సలిష్టముండవు. మరి దీనికి పరిష్కారమేంటి? మనం ఎలా సరైన నీతిని పొందగలం? సరే, మన చివరి అతి ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. సమాధానం ఇక్కడే ఉంది. నీతి అనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, అదొక బహుమతి. స్వీయనీతి, స్వీయఖండన అనే ఆ రెండు తప్పులను దాటి మనం ఎలా ముందుకు వెళ్ళాలి? రోమాపత్రికలో దీనికి స్పష్టమైన జవాబుంది. కృపాబాహుల్యమును, నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏలుదురు. ఇక్కడ గమనించండి, నీతి అనేది ఒక దానం, అంటే బహుమతి అని వాక్యం స్పష్టంగా చెప్తోంది. దాని మనం స్వీకరించాలి. మొత్తం విషయానికి ఇదే గుండెకాయ. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండటమనేది మనం మెట్లెక్కి సాధించేది కాదు. అది ఆయన ఉచితంగా ఇచ్చే బహుమతిని రెండు చేతులా స్వీకరించడం. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే, మొదటిగా మనం దేవుని అపారమైన కృపను పొందుకుంటాం. రెండవది, ఆ కృపతో పాటు వచ్చే నీతి అనే బహుమతిని కూడా స్వీకరిస్తాం. ఇక మూడోది, దాని ఫలితమేంటంటే మనం జీవితంలో ఓడిపోయిన వాళ్లలా కాదు, రాజుల్లా ఏలుతాం. ఈ గొప్ప మార్పిడినొక్కసారి అర్థం చేసుకోండి. క్రీస్తు ఏ పాపం చెయ్యకపోయినా శిలువ మీద మన పాపానంతా తనదిగా తీసుకున్నాడు. ఠీక్ అలాగే మనం ఏ మంచి పని చేసి దాన్ని సంపాదించుకోకపోయినా ఆయన నీతిని మనం ఉచితంగా పొందుకుంటాం. ఇక్కడే దేవుని న్యాయం, కరుణ రెండూ ఒక్కటయ్యాయి. ఈ అద్భుతమైన సత్యం తెలిశాక ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన గుర్తింపు మంచిగా మారడానికి ప్రయత్నిస్తున్న ఒక పాపి అనే స్థాయి నుంచి దేవుని నీతి అనే స్థాయికి మారినప్పుడు మన ఆలోచనల్లో, మన జీవితంలో, మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు వస్తోంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈ అంశంపై మీ అభిప్రాయాలేంతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు మీరు మిస్ కాకూడదంటే మమ్మల్ని ఫాలో చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరొక విశ్లేషణతో కలుద్దాం.